నా పేరు మురావత్ అశోక్ నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈ రోజు మన గుండ్లగూడెం రైల్వే గేట్ నుండి పెంబర్తి రైల్వే గేట్ వరకు గల రోడ్డు పునర్నిర్మించాలని చెప్పేసి 18వ తారీఖు నుండి నేటి వరకు మేము నిరసన దీక్ష తెలుపుతున్నాము. ఈ రోజు ఊర్ల కోసం ఊరి అనే కార్యక్రమం చేయడం జరిగింది. దయచేసి మా నాలుగు గ్రామాలకు 3 గ్రామ పంచాయతీలకు గాను ఆమ్లెట్ విలేజ్ శివలాల్ తండా ఒక గిరిజన తండాను పట్టించుకొని ప్రజా పాలకులు ఏం చేస్తున్నారని నేను ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. గత 30 ఏళ్ల నుండి ఈ మా 4 గ్రామాలకు పట్టించుకోవడం అయింది. 20 ఏళ్ల కింద ఇక్కడ మాకు హైవే, నేషనల్ హైవే పక్కదారి గుండా గుల్లగూడెం కందిగడ్డ ద్వారా వెళ్ళిపోయినప్పటి నుండి మా ఈ 4 గ్రామాలను పట్టించుకుని నాలుడే లేకుండా పోయారు. ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వచ్చి మా యొక్క ఊర్ల పరిస్థితి చూస్తున్నారు. మేము హామీలు ఇస్తున్నాము అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇప్పటి వరకు మాకు ఇచ్చిన హామీలు చాలు. మీకు గత పాలకులకు చెప్తున్నాము, ప్రస్తుత పాలకులకు చెప్తున్నాము. అయ్యా మంత్రివర్యులు అయితేనేమి, ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా అయితేనేమి మాకు త్వరలోనే మాకు ఈ నిరసన దీక్ష ముగించాలంటే మీరు మా ఈ రోడ్డు గురించి ప్రెసిడెంట్ కాపీ ఇచ్చేంత వరకు మా ఈ నిరసన దీక్ష కొనసాగుతూనే ఉంది. మాకు కూర్చుంటే ఓటు 5 నిమిషాల మున్సిపల్ ఏరియా మాకు ఆలే టైంకి 5 నిమిషాల దారిని మేము ఏదైనా అత్యవసర పరిస్థితి ఆలేరు రావాలనంటే కనీసం ఒక అర్ధగంట పడుతుంది. ఏమన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ గర్భిణీ స్త్రీలకు కానీ, ఒక గర్భిణీ స్త్రీకి హనుమాన్పేట దగ్గర మేము ప్రసవించాల్సి వచ్చింది అంబులెన్స్ వాళ్ళు. అలాగే మా 1 సంవత్సరం కింద హార్ట్ స్ట్రోక్ వస్తే ఒక ముసలావిడ మళ్ళీ తిరిగి ఈ గేట్ ద్వారా ఇక్కడి నుండి ఇక్కడికే మళ్ళీ పాడగట్టాల్సిన స్థితి వచ్చింది. ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం. ఇది గత 3 రోజులుగా గుండ్లగూడెం, శివలాల్ తండా, శ్రీనివాసపురం ప్లస్ పటేల్గూడెం గ్రామాలకు చెందిన రోడ్డు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఈ గ్రామానికి చెందిన ప్రజలు 3 రోజులుగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిసి విషయం తెలుసుకొని వాళ్ళకి మద్దతు తెలపడానికి రావడం జరిగింది. అయితే ఇంతకుముందు ఇది NH హైవేగా ఉండేది, పాత రోడ్డు. ఆ తర్వాత బైపాస్ రోడ్డు ఇక్కడ గుండ్లగూడెం నుండి గేట్ నుంచి వెళ్ళి బైపాస్ వెళ్ళిన తర్వాత ఈ రోడ్డుని NH నుంచి వెళ్ళి RNBకి ఇప్పటి వరకు కన్వర్ట్ కాలేదు. కాకపోవడం వల్ల RNB వాళ్ళు కానీ అటు NH వాళ్ళు కానీ ఎవరు కూడా ఆ రోడ్డు పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరమ్మతులకు నోచుకోకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ ప్రజలు. కావున దయచేసి దీన్ని NH నుంచి వెళ్ళి RNBకి కన్వర్ట్ చేసి మరమ్మతులు ఇమీడియట్లీగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత కొన్ని ఏళ్లుగా ఇదే పరిస్థితి ఇక్కడ కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ గేట్ ఉండడం వల్ల, గేట్ అండర్ పాస్ రాకపోవడం వల్ల కూడా ఈ 4 కిలోమీటర్లు 4 ఊర్లకు కనీసం ఆలేరుకు రావాలంటే మినిమం ½ గంట నుంచి 30 గంట పట్టే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించి సాధ్యమైనంత తొందరగా దీని సమస్యను సాల్వ్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్న మా మిత్రులందరికీ మా వంతుగా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి, సపోర్ట్ ఉంటుంది, మద్దతు ఉంటుంది. వీరి వైపు నుంచి మేము కూడా రేపు పొద్దుగాల వీళ్ళు ఏ కార్యక్రమాలు చేపట్టినా పెద్ద ఎత్తున స్పందించడానికి, సపోర్ట్ చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం.